ఈ 2 రకాల ఆరెంజ్ ఐస్ క్రీమ్స్లో మీకేది బాగా నచ్చింది? ఖచ్చితంగా పైన వీడియోలో ఉన్నదే కదా. అయితే ప్రాసెస్ మొత్తం చూశాక అదే మాట కామెంట్ చేయండి చూద్దాం. ఆరెంజ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఆరెంజ్కి చక్కగా ఇలా తొక్క తీసేసి లోపల ఉన్న గింజలు కూడా తీసేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇదే ఐస్ క్రీమ్ని బయట ఎన్ని రకాల కెమికల్స్ యూస్ చేసి ఎలా తయారు చేస్తున్నారు అనేది మీరు పైన వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పంచదారను కూడా వేసి పంచదార మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. పంచదార మొత్తం చక్కగా కరిగిపోయిన తర్వాత పైనుండి నురగ తీసేసి మిగిలిన జ్యూస్ అంతా కూడా ఐస్ క్రీమ్ హౌస్లోకి పోసేసుకుని పైనుంచి అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టి ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నారంటే చక్కగా హైజీనిక్గా ఇంట్లోనే ఆరెంజ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. బయట ఎంత అన్హైజీనిక్గా ఎన్ని రకాల కెమికల్స్ యూస్ చేసి ప్రిపేర్ చేస్తారు అనేది మీరు పైన వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఇలాంటి ఐస్ క్రీమ్స్ మన పిల్లలకు అవసరమా చెప్పండి? వాళ్ళ ఐస్ క్రీమ్ అడిగినప్పుడు సింపుల్గా జ్యూస్ తోటి ఇలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేవ్వండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏ ఐస్ క్రీమ్ నచ్చిందో కామెంట్ చేయండి.